ఐలి వెంకన్న గౌడు తమ అమూల్యమైన సందేశాన్ని కార్యక్రమం కూడా ప్రకటించాలని కోరుతున్నాను. సభాధ్యక్షులు ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆబ్కారీ, టూరిజం, క్రీడా, యువజనుల శాఖ మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలవని బాలరాజు గౌడ్ గారు, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ రమణ గారు, గౌడజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపధ్యక్షులు ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ గారు, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ గారు, గౌడ బిజినెస్ నెట్వర్క్ వ్యవస్థాపధ్యక్షులు చీకటి ప్రభాకర్ గౌడ్ గారు, సర్దార్ సర్వపాపన్న గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జక్క వీరస్వామి గౌడ్ గారు, శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా జయగౌడు మునుకుట్ల శ్రీనివాస్ గౌడ్ గారు, మన నక్క కృష్ణగౌడ్ గారు గౌడ పరిరక్షణ కమిటీ, అదేవిధంగా మహేష్ గౌడ్ గారు, మన గౌడ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ గారు, మన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడబి విజయ్ కుమార్ గౌడ్ గారు, తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మన దామోదర్ గౌడ్ గారు, వెంకటేష్ అన్న, బాలవ వెంకటేష్ అన్న, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర వైస్ చైర్మన్ సోగూరు దుర్గయ్య గౌడ్ గారు, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇక్కడికి హాజరైనటువంటి సిటీ అధ్యక్షులు మన చింతల బస్ అనిల్ గారు, బసవరాజన్న, రాజన్న, నాకు గోల్నాథ్ సత్యన్న, విజయన్న, మన సిద్దిపేట నుంచి వచ్చినటువంటి గౌడజన హక్కుల పోరాట సమితి అధ్యక్షులు, అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. వాస్తవానికి ఇప్పటికే మనకి ఇంతకుముందు శ్రీకాంత్ చెప్పినట్టుగానే 4 నెలలు అవుతా ఉంది. అక్కడక్కడ వనభోజనాలు, వజ్రోత్సవాలు, ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ ఒక ఉద్యమ కార్యాచరణకు సంబంధించి కూడా చాలా రోజులైంది. ఇప్పుడు స్తబ్దతతో ఉంది. ఆ మధ్య నీరాకు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కానీ, పాపన్నకు సంబంధించింది ట్యాంక్ బండ్ మీద సీనన్న ఆధ్వర్యంలో 17వ తారీఖు 18న భూమి పూజ ఉంటే 17వ తారీఖు రోజు చూసిన ప్లేసులో ధర్నా కానీ అక్కడక్కడ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మేమంతా కూడా, ఈ టీం అంతా కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా కార్యక్రమాల్లో నిర్వహణ అందులో నిమగ్నం కావడంతో ఇది కొంత స్తబ్దతతో ఆగి ఉన్న సందర్భంగా దీన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో వాగ్దానాలని మళ్ళీ ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరం కూడా భావించి అన్ని సంఘాలుగా చర్చించుకొని, ఇంకా చాలా కొన్ని సంఘాలు రావాల్సి ఉండే నిన్న మాట్లాడడం జరిగింది. వేములయ్య గౌడ్ గారు కావచ్చు, రామ్మోహన్ అన్న కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు రాలేదు. మరి నిన్న చెగిసెరలో అక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా అందరం పాల్గొని అక్కడ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఏదేమైనా అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే అభిప్రాయం ఏంటంటే, ప్రభుత్వానికి ఇదే గొంతమ్మ కోరికలు కావు ఇవి, ఏదో ప్రభుత్వం మీద 1000 కోట్లు బడ్జెట్ పడేటువంటి అంశాలు కూడా కావు. ప్రభుత్వం ఇచ్చినటువంటివి ప్రభుత్వానికి భారం పడని సాంప్రదాయ కొనసాగుతూనే. ఎక్స్గ్రేషియో అంటే ఏదో వాళ్ళు వేసేటువంటి ఏదో చిల్లర మెతుకులకు సంబంధించింది కాదు. ఏదో మా శవాల మీద, అంతకుముందు నేను ఒక కవిత రాసిన, తరాల వృత్తిలో శవాల లెక్కలు వనాలకే తెలుసు, ఈ పాలకులకేం తెలుసు, మా మరణాలపై మీరేసే ఎక్స్గ్రేషియో చిల్లర మా శవాలని తిరిగి తీసుకురాదు. మీ ఏలికల గూలికలు మూలికలు మా మీద పద ప్రయోగాలు పనిచేయమని చెప్పేసి ఆ రోజుల్లోనే ఈ తరాల వృత్తిలో ఈ వనాలలో మా శవాల లెక్కలు వనాలకే తెలుస్తుంది, ఇక్కడ పరిపాలించే పాలకులకు కాదు. కానీ సాంప్రదాయంగా అనేక సంవత్సరాలుగా ఎన్నో లక్షలాది మంది చెట్ల మీదకెళ్ళి మరణ మృదంగం కొనసాగుతున్నా ఇక్కడ పాలకులకు మాత్రం ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు రాదు. ఇప్పుడు ఎక్కడో ఒక బావిలో ఒక చిన్న పిల్లాడు
పడిపోతే మొత్తం కెమెరాలు పోయి ఆ బాయి అది బోర్ బాయిలో పడ్డ కెమెరాలు లైవ్ కలెక్టర్ అంతుంటారు. నిన్న చూసాం మహబాద్ దగ్గర రాజోల్ దగ్గర ఒక గౌడు చెట్టు మీదనే ఉంటే దాదాపు 3-4 గంటలు చెట్టు మీద వేలాడుతూ ఉంటే కనీసం అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించే పరిస్థితి లేదు. అక్కడ లోకల ఆ కలుగిత కార్మికులే ఒక పైదంజం తీసుకొచ్చి దింపాల్సిన పరిస్థితి, మోపు కిందికి అయిపోయిన తర్వాత గుజు ఊడిపోతే. అట్లాంటి దీనమైన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం కానీ మీడియా కానీ యంత్రాంగం కూడా సర్వసాధారణమైనటువంటి మరణాల్లాగానే చూస్తారు తప్ప ఇది సీరియస్ ఇష్యూ లాగా చూడట్లేదు. ఎందుకంటే ఇది మన సంఘాలలో కూడా ఇది మా వృత్తిలో సర్వసాధారణంగా మరణాలు జరుగుతాయి కదా అని సీరియస్గా చూడము. ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే ఓ హిందూ ముస్లిం కొట్లాటలో ఒక్కొక్క మరణిస్తేనో లేకపోతే ఏదో ఇష్యూలో జరుగుతానో బోరుబాయిలో ఒక అబ్బాయి పడితేనో అమ్మాయి పడితేనో దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. కానీ రోజు ఎక్కడో ఒక్కడ ఈ మరణాలు జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలు జరుగుతూ ఉన్నదనే పాలకులు పట్టించుకోకపోగా ముఖ్యమంత్రి లస్కర్గూడెం అబ్దుల్లాపూర్ మెట్టి దగ్గర లస్కర్గూడెంలో జూలై 14 దాదాపు మొన్న జూలై 14వ తారీఖుకి సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఇయ్యాలని మళ్ళీ జూలై, ఇక 3 నెలలు అయితే 6 నెలలు అయితే జూలై వస్తుంది. సంవత్సరన్నర కాలం కిందనే ముఖ్యమంత్రి వాగ్దానం చేస్తే అప్పుడే 7,40,00,000 పెండింగ్లో ఉండే. ఇప్పుడు దగ్గర 14 కోట్లు. నిన్న మొన్న మనం చెప్పినట్టు 3 కోట్లు విడుదల చేసింది. ఇంకా దగ్గర 11 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంటాయి. అయినా సరే ప్రభుత్వం విడుదల చేయట్లేదు. ఎందుకోసం అంటే వడ్డించుటోడు మనం లేడు. అప్పుడు సీనన్ ఉన్నాడు కాబట్టి వృత్తికి ఒక రక్షణ లాగా వృత్తిని కాపాడడానికి ఎక్కడ ఏం జరిగినా మా సంఘాలకు కూడా ఒక స్వేచ్ఛ ఉండేది. సీనన్న ఫోన్ చేయగానే ఎంబటి సామాన్య ఎంత బిజీ ఉన్నా, అన్ని 5-6 శాఖలకి మంత్రి ఉన్నా మా ఫోన్ తక్కువ లేపి ఏంటిదని అంత బిజీ ఉన్నా చెప్పంగానే ఎంబటి రియాక్ట్ అయ్యి. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? కళ్ళు గీత ఆ వృత్తి కానీ గౌడ సమాజం అనాథ అయిపోయింది. ఎవరు చెప్పుకోవాలి? మేము మా బాధ ఎవడింటాడు? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్తామంటే ఆయన పోగానే మమ్మల్ని చూడంగానే బీసీ ఉద్యమం అభిప్రాయాన్ని పెట్టుకొని మమ్మల్ని మా మీద కయ్య మొత్తుకుంటా ఉంటాడు. మహేష్ అన్న చెప్తామంటే ఆయన పేద నెట్వర్క్తో ఉన్నాడు. సార్ ఎవరు చెప్పుకోవాలి? సీనన్న లాంటి వాళ్ళు చెప్తామంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి కనీసం ఎమ్మెల్యే కూడా ఓడగొట్టినటువంటి మన గౌడ సమాజమే ఆడ ప్రధాన ముద్దాయిగా ఓడగొట్టినటువంటి చరిత్ర ఉంది అక్కడ. అట్లా ఇట్లాంటి పరిస్థితుల లోపల గౌడ కులమే ఒక అనాథ అయిపోయిన పరిస్థితి. ఒక పక్క హైదరాబాద్లో ఇప్పటికి చాలా దుకాణాలు ఓపెన్ కాలేదు. ఇప్పటికి నార్కోటిక్ ఎక్సైజ్ పేరుతోటి దాడులు చేస్తూ చిన్న కళ్ళు దుకాణాలలో కూడా గ్రామం 10 గ్రాములో చిన్న కళ్ళులో కలుపుకునే ఏదైనా అంశం దొరికితే చక్కెర గిక్కర దొరికినా సరే నార్కోటిక్ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు కలిపి దాడులు చేస్తూ పోలీసులు కూడా ఈ మధ్య ఇన్వాల్వ్ అయ్యారు. వృత్తి మీద నిర్బంధం కొనసాగుతుంది. రంగారెడ్డి, హైదరాబాదు, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలో మాత్రం అప్రకటితంగా విపరీతంగా విచ్చలవిడిలో దాడులు చేస్తూ ఉన్నారు. ఈ దాడులు ఎవరు ఆపాలి? సీనన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అకుల్ సబర్ వాళ్ళు చేస్తే బిడ్డ అని చెప్పేసి కబద్దారంటే వాడిని ఇక్కడికి తీసేసి ఎక్కడో పంజాబ్ రేసి పడేసేవారు. మన మీద ఇట్లాంటి చేస్తే ఇప్పుడు అడిగేటోడు ఒక పక్క వృత్తి కొనసాగుతున్న కాడ చెట్ల మిగిలి పడి ఆ వృత్తి ఆ విధంగా ఉంటే, వృత్తి నడుస్తున్న కాడనేమో చీసలు సిస్టమ్ ఉన్నట్టు కలుదుకాలు ఉన్న సిస్టమ్నేమో నిర్బంధం. ఒక పక్క ఇది జరుగుతూ ఉంటే కేసులు వేసి ఒక పక్క ఉంటే వృత్తి ఎక్కడ? అసలు అడిగేటోడు. సంఘాల గురించి మాట్లాడదామంటే ఈ సంఘాలలో కూడా మనం ఎట్లయిపోయినాయంటే ఎవడు అధికారుల కోసం మళ్ళా ఆరు సంఘాలు అలాగే పోయేటువంటి సంఘాలు వచ్చేసాయి. ఈ మొన్నదానికి బీఆర్ఎస్ ఉంటే సీనన్నమ్మటి ఉన్న సంఘాలు కూడా మన కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్ ఎమ్మడి పోయేటువంటి సంఘాలు ఉన్నాయి. సంఘాలలో కూడా మన పరిస్థితి చెప్పుకునేటట్టు లేదు. కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతున్నట్టు వాళ్ళు మనోలే ఏమనేటట్టు లేదు. ఇట్లాంటి వాతావరణంలో కళ్ళు గీత వృత్తి ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఈ సందర్భంలో ఒక బలమైన ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కథలు కాదు, ఆ రోజు ధర్మభిక్షం గారు, గౌతలచ్చన్న గారు, దేశ చిన్నమల్లయ్య గారు, బాలాగౌడ్ గారు మనకు ఆ బాటలు చూపించినటువంటి మార్గం ఉంది. దానికంటే ముందే అంతకంటే ముందు బత్తిని మొగలయ్య గారు వీరోచిత పోరాటం ఉంది. దానికంటే ఇంకా చారిత్రకంగా ముందుకెళ్తే సర్దార్ సర్వే పాపన్న ఒక ఐకాన్గా ఉన్నాడు. బాటలు వేసినటువంటి మార్గం రహదారి ఉంది కాబట్టి ఆ రహదారిలోనే ఉద్యమాన్ని నిర్మిస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మనకు సీనన్న అండగా ఉన్నాడు. ఉద్యమాన్ని కొనసాగించడానికి మనతో పాటు ఎల్లవేళలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన గౌడ కలుగిత సంఘాల సమన్వయ కమిటీ కాదు, ఇక్కడ అన్ని సంఘాలు కూడా ముక్త కంఠంతో ఒక కార్యాచరణ రూపొందించడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సమావేశం అనంతరం కూడా మనం ఒక కార్యాచరణ రూపొందించుకోవడానికి కూర్చొని మాట్లాడుతున్నాం ముఖ్యుల వరకు. ఎందుకంటే ఉమ్మడి కార్యాచరణ చేసిన తర్వాతనే మనం ప్రెస్ చేద్దాం. ప్రభుత్వ యంత్రాంగం దిగి రావాలి దెబ్బకి.
ఎట్లా అంటే మనం చెప్పే దెబ్బకి వాళ్ళ అబ్బ గుర్తుకు రావాలి. అట్లాంటి దెబ్బ కొడతాం గౌడలు అంటే అనుకుంటా ఉన్నారు. ఏదో మొన్నదానికి బీసీలను ఏదో మసిపూసి మారడిగా చేసి 42% అని పంచ పాండవులు అని చెప్పేసి మచ్చం కోళ్ళు చూపించి 3 చెప్పబోయి 2 చెప్పి 1 తీసుకొచ్చి ఇచ్చినట్టుగా బీసీ ఉద్యమంలో ఏదో అది చేసినట్టు, సభ పిల్లల సాంప్రదాయ సంఘాలను ఏదో మోసం చేసినట్టు, బీసీ ఉద్యమంలో 42% నీరు గార్చినట్టు కాదు. ఇది గౌడ ఉద్యమం అంటే ఒక బలమైన ఉద్యమం నిర్మిస్తాం. మన దెబ్బ తెలుసు. బీసీలలో చైతన్యమైనటువంటి కులం ఇది. ఈ కులంలో ఐక్యత ఉంటది. ఎంతకాలం భరిస్తాం? పిల్లిని ఒక రూములు వేసి ఎంత బంధించినా లాస్ట్ పులై గానరిస్తుంది. పులి జాతి. కాబట్టి మనం కూడా ఎంతకాలం ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధం పెట్టినా, విచ్చలవిడిగా వాగ్దానాలు ఒమ్ము చేస్తున్నా, 15%కి 25% వైన్ షాపులను టెండర్లో పెట్టినా రూపాయలు ఖర్చు కాకపోయినా, పాపన్న పేరుతోటి జిల్లా నీ మామ ఇదే రేవంత్ రెడ్డి జయపాల్ రెడ్డి అట ఎక్కడ నీ మామకి జిల్లా పెడతామని కలవకుర్తి జిల్లాని క్రియేట్ చేసి చేసేటువంటి కుట్రాలు చేస్తున్నా, పాపన్న జిల్లా పేరుతో చేయకపోయినా నువ్వు ట్యాంక్ మొన్న ఆగస్టు 18వ తారీఖు రోజు ట్యాంకు బండి కాడ మన కొండ లక్ష్మణ్ బాబు పక్కనే అమరవీరుల దీపం దగ్గర నువ్వు భూమి పూజ చేసినా ఇప్పటి దగ్గర 6 నెలలు అవుతున్నా కనీసం పిరికడి మట్టి తీయకపోయినా మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖు రోజు పాపన వరదతో వస్తున్నా, ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నా, కోకాపేటలో సీనియర్ ఉన్నప్పుడు 5 కోట్లు అక్కడ మన భూమి పూజ చేసినా అక్కడ కనీసం పిడికడి మట్టి తీయడానికి సిద్ధంగా లేకపోయినా 5 ఎకరాలు ఇచ్చి అంత విలువైన స్థలం ఇచ్చినా పట్టించుకోకపోవడం, నీరాగిపోతా ఉంది ప్రాజెక్టు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సీనియర్ ఆధ్వర్యంలో నీరా ప్రాజెక్టు పెడితే ఇప్పుడు తలుపులు తాళాలేసి కూర్చున్నారు. ఏం చేసిరు మీరు? రక్తం మరుగుతా ఉంది. మొత్తం అన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ముద్వేలు, సరికొండ, మురుపల్లి మేము పోయినాం. నందనవనం సీనియర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్మక్షం గారి పేరుతోటి నందనవనం ప్రాజెక్టు పెడితే కూడా అక్కడ కనీసం పోతే మేము పోతే మన జనరేటర్ కూడా ఎత్తుకపోయాడు, అక్కడ బ్యాటరీలు ఎత్తుకపోయారు. మేము ఏదో సందర్భంగా ఎప్పుడు పోతే మనం ఇప్పుడు పోయినా మొన్న ఏదో పోయినప్పుడు చూసినాం. అక్కడ మన అగమ్య గోచరంగా ఉంది. అక్కడ కనీసం వాచ్మెన్ కూడా లేకపోవడం, పెట్టినవన్నీ కూడా మొత్తం దొరికిపోయేటువంటి పరిస్థితి ఉంటే అట్లా ఉంది. అంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరిగేటువంటి దాన్ని మొత్తం కూడా ఎవడు అనాథ అందుకే అంటాం. అనాథ అయిపోయింది గౌడకాల కులం కలుగిత వృత్తి అని. ఇంత బాధ. ఏ సమస్యను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. బడ్జెట్, కార్పొరేషన్, కథా కార్యక్రమం పక్కకు పెట్టు, ఇచ్చినవి కొనసాగాలి కదా. ఈ ఎక్స్రేషన్ డబ్బులు ఇవ్వాలి కదా. చెట్ల మిగిలి పడి మేము జల్సాలు చేయడానికి కాదు కదా. చచ్చిపోయే పిల్లలకి నువ్వు ఇచ్చేటువంటి నష్టపరం అయితే మానవ హక్కుల ఉల్లంఘన రా బాబు. మీ ప్రభుత్వం తలుచుకుంటే ముఖ్యమంత్రిని కాదు ఇంతమంది చచ్చిపోతుంటే మిమ్మల్ని జైలు చేయాలి. మీ మంత్రివర్గాన్ని అంతా కూడా ముఖ్యమంత్రితో సహా ఇంతమంది చచ్చిపోతే ఇంత ఎక్స్రేషన్ సంతోషం ఏమి లేదు మాకు. తాళ్ళకి మోపులేదు. చెట్ల మిగిలి పడకుండా శ్రీనాథ్ మోపులు తయారు చేస్తే పుటాపట్టణ లస్కర్ కూడా పంచారు అందరికీ ఏమైనా ఇచ్చిందా? 2,20,000 మంది కడుస్తుంటే కలిగిత కార్మికులు ఉంటే మీరు ఇచ్చింది ఎంత అంటే దగ్గర 25,000 మందికి ఇచ్చింది. మిగతా వాళ్ళ పరిస్థితి సరే వృత్తి చేస్తున్న వాళ్ళనే 1,00,000 చిల్లర ఉంటారు. ఎక్కడ ఇచ్చినా సరే సరైన ట్రైనింగ్ లేదు. చాలా మంది ఎక్కడానికి టైం పడుతుంది అంటారు. వాళ్ళకు కూడా అది కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితుల లోపల అయి ఉంటే మరణాలు తక్కువైతే ఎక్స్రేషన్ డబ్బులను ఇవ్వడం తక్కువైతే కావచ్చు. కనీసం మోపులు పంచడం కూడా బడ్జెట్ లేదంటున్నారు. చనిపోయిన వాళ్ళకి 9 కోట్లు 10 కోట్లు పెండింగ్లు ఉండే. ఎన్ని బాధలల్లా వృత్తి ఏం చేయాలి? సంఘాలు చూద్దామంటేనేమో వాడు ఇట్రాడు అట్రాడు మేము అధికారంలో ఉన్నామే, జర మీరే మాట్లాడి గట్టిగా దంచుడని మాకు చెప్తాం. మరి ఎల్లో పోయినా మాకు తప్పట్లేదు. పార్టీలు మారేటువంటి సంఘాలు బాగానే ఉంటారు. ఇళ్ళ పోతే ఇళ్ళ కలకలాడుతుంది, అల్ల పోతే అల్ల కలకలాడుతుంది. కానీ ఎడిపోయినా మళ్ళీ మాకు వచ్చింది బాధ. ఈ స్వతంత్ర సంఘాలుగా ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ మేము పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎడిపోయినా మేము ఈ ఉద్యమము రూపొందించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాతావరణంలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందించాలి. ఎంత సేపు చెప్పుకున్నా గంట సేపే మాట్లాడతాం. ఇది మనకు చెప్పుకుంటే శాడభారతం, ఇప్పుకుంటే రామాయణం అన్నట్టుగా ఉంది మన బతుకు. ఎంతసేపు చెప్పినా గొడవదు. ఎక్కడికి వెళ్ళి నోట్ల కాంచి మొదలు పెడితే సీసల కాంచి, పాపన కాంచి, గుట్టల కాంచి ఎక్కడ ఏ జిల్లా చూసినా అగమ్య గోచరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక్కొక్క చెప్తుంటే బాధలు అవుతా ఉన్నాయి. ఎందుకంటే రాను ఏమైందంటే వాళ్ళకు కూడా అలవాటు అయ్యేటటువంటి కేసులు పెట్టించుకోవడం, జైల్లో పోవడం, మళ్ళీ బెయిల్ తీసుకొని రావడం, కళ్ళు దుకాణాలు మళ్ళీ పోతే మళ్ళీ 39 రూల్ కింద పోయి మళ్ళీ కాంపౌండింగ్ చేసుకోవడం. 2 సార్లు కాంపౌండింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏంటంటే మంత్రి స్టే చేయాలి, లేకపోతే కోర్టుకు పోవాలి. కోర్టుకు పోదామంటే కోర్టులలో జడ్జిలంతా రెడ్లే ఊరు. మళ్ళీ వాళ్ళే లెక్కిస్తారు. ఈ వాదించేటోళ్ళు రెడ్డి అంటే ఆ జడ్జిలు రెడ్లే. కనీసం ఈ అడుగుపోయిన జనరల్ కూడా రెడ్లనే పెట్టుకొని మొత్తం రెడ్డి సమాజం రెడ్డి మాయం నడుస్తూ ఉన్న సందర్భంలో మనం ఏం చెప్పుకునే పరిస్థితి లేదు. అంతిమంగా రాజకీయ చైతన్యం తీసుకొచ్చినప్పుడే
రాజ్యాధికారమే అంతిమ పరిష్కారం. అంతకంటే ముందు ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి ఒక ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుందాం. ఎందుకంటే బలమైనటువంటి కలుగిత కార్మిక సంఘం ఉంది, అన్ని సంఘాలు కలుగిత సంక్షేమ సంఘాలు ఉన్నాయి, కలుగిత హక్కుల పోరాట సమితులు ఉన్నాయి. మనకి తారతమ్యం ఏమీ లేదు. అన్ని సంఘాలను కలుపుకొని మనం ఒక ఉమ్మడి ఐక్య కార్యాచరణని సీనన్న బాలరాజన్న ఆధ్వర్యం లోపల ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుందాం. ఇంకా కలిసి వచ్చేటువంటి సంఘాలను కూడా రావాల్సి ఉంటుంది. మనం గౌడాసులకి వెళ్ళి పిలిచినాము, గౌడ సత్రాలకి వెళ్ళి పిలిచినాము, ఇక రాలేదు వాళ్ళు. ఎందుకంటే అందరిని కూడా కలుపుకొని ముందుకు పోవడానికి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ దిశగా ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందిద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు. నమస్కారం.